దీపు చరణ్ దాస్ బంగ్లాదేశ్లో ఈ యువకుణ్ణి బయటకి లాగి వివస్త్రుణ్ణి చేసి దారుణంగా కొట్టి రక్తం ఓడేలా చంపేశారు. అక్కడితో ఆగకుండా అతన్ని ఒక చెట్టుకు కట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారు. పక్కన ఉన్న వాళ్ళు మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇది బంగ్లాదేశ్లో జరిగింది. రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్ వంటి వారు పుట్టిన నేల బెంగాల్. విభజన తర్వాత పాకిస్తాన్లో కలిపితే పాకిస్తాన్ చేసే అక్రమాలు తట్టుకోలేక ఈ బంగాల్ ప్రజల మీద మన సహాయం కోరితే ఆ రోజు 3700 మంది హిందుస్థానీలు వాళ్ళ ప్రాణత్యాగం చేసి లక్షలాది మంది పోరాటం చేస్తే కొత్త పేరుతో బంగ్లాదేశ్గా ఏర్పడింది. కానీ ఈరోజు బంగ్లాదేశ్లో ఇది హిందువుల పరిస్థితి. ఇది ఈ ఒక్క ఇన్సిడెంటే కాదు, గత సంవత్సరంలో 2000 మందికి పైగా హిందువుల మీద దాడులు జరిగాయి. యునైటెడ్ నేషన్స్ ఇటువంటి అంతర్జాతీయ సంస్థలకు ఇవి కనిపించవు. మన భారతదేశంలో కూడా కొంతమంది రాజకీయ నాయకులు, ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు ఏం చేస్తారు, పాలస్తీన్ బ్యాగులు పట్టుకొని పార్లమెంట్కి వెళ్తారు. కానీ వాళ్ళకు బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు కనిపించవు.